యాషువా మెస్సయ్య. యాషువా మెస్సయ్య ఇందాక అన్నారు కదా, యేసు ప్రభు అన్న యాషువా మెస్సయ్య. మన భారతదేశమునకు వచ్చినటువంటి తోమ గారు ఉన్నారు కదా, ఒక దైవ సేవకులు థామస్ ఎవరు, తెలుగు పాస్టరు థామస్ అని పెట్టుకున్నాడు. ఆయన పేరు థామస్. రక్షింపబడక మునుపు ఉన్నటువంటి పేరు వెంకటేశ్వర్లు థామస్. ఈ బ్యానర్ వేసిన వారు పొరపాటున ఏంటంటే తోమా అని పెట్టారు. బ్యానర్ వేసిన వారు తోమా అని పెట్టారు. ఇప్పుడు తోమా థామస్ ఒకటేనా అండి? ఇంగ్లీష్లో జ్ఞానం ఉన్న వాళ్ళు తోమా థామస్ ఒకటేనా? తోమా థామస్ పెద్ద పేచీ పెట్టి ఎందుకంటే ఆ తోమా అనేటువంటి పాస్టరు ఈయనకు శత్రువు అట. తోమా అనేటువంటి పేరు ఎలా పెడుతున్నావు అసలు? అది కాదండి, ప్రింటింగ్లో ఏదో మిస్టేక్ అయిపోయింది. అసలు ఇదే ఎలాగ మొత్తం మళ్ళీ రీప్రింటింగ్ చేయించాల్సి వచ్చింది. దేవుడు పేరు విషయములో ఆసక్తి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనిషిగా నీ పేరు మార్చి పలికితే నువ్వు సహిస్తావా? సహించలేనటువంటి పరిస్థితి మానవాళి. చిన్న బాబు, చిన్ని, కుమారి అయ్యొచ్చి పడితే అర్థమే మారిపోతుంది, లింగమే మారిపోతుంది. పురుషుడు కాస్త స్త్రీ అయిపోతూ ఉన్నాడు. ఒక్క చిన్న అక్షరము మోజెస్. ఇదే విధంగా జరిగినటువంటి ఒక సంఘటన. మోసే ఒకటేనా అండి? ఇంగ్లీష్ వాళ్ళు మోసే ఒకటే. ఆ రాయబడినటువంటి దాంట్లో మోజెస్ అనేటువంటి దాన్ని అతనికి కాస్త రాయడం రాక మోసెస్ ఎస్ఎస్ అలాగే రాశాడు. పెద్ద పేచి పెట్టి దాన్ని కరెక్ట్ చేయి అని 4-5 సార్లు తిప్పాల్సి వచ్చింది. మానవాళి యొక్క పేరు కాస్త అలాగా మార్చి పలికితే మనిషి అంత అవమానంగా భావిస్తూ ఉండగా, పరలోకపు తండ్రి ఈ లోకములో, ఈ సృష్టిలో ఏ నామముకు లేనటువంటి ఒక ప్రఖ్యాతి, పరిశుద్ధమైన నామము ఏ పేరుకైనా ఉందా? ఏ దేవతలనబడిన వారి పేరుకైనా పరిశుద్ధ దేవుడు అనేటువంటి ఉన్నదా? పరిశుద్ధ నామం అనేటువంటిది ఉన్నదా? మనోహరమైన నామం అది, ఘనమైన నామం అది. మామూలు మనిషి పేరును మార్చి పలికితే ఈ విధంగా ఫీల్ అవుతూ ఉంటే, పరిశుద్ధమైనటువంటి నామమును ఒక్కొక్కటిగా మార్చి పలుకుతూ ఉంటే ఆ తండ్రి ఏ విధంగా భావిస్తూ ఉన్నాడో ఒకసారి ఆలోచించండి, గమనించండి. ఏ విధంగా పిలిచినా పలుకుతాడు, నిశ్చయంగా పలుకుతాడు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇందాక చాలాసార్లు నేను జ్ఞాపకం చేశాను, నన్ను ఒరే అన్న నేను పలుకుతాను. ఏ విధంగా నన్ను పిలిచినా పలుకుతాను. కారణం ప్రేమమయుడు గనక, ఆ పరమ తండ్రి ప్రేమమయుడు గనక పలుకుతాడు. మీరు కూడా ఇప్పుడు మన సేవకులు ఇక్కడ ఉన్నారు, అన్నారంటే నా వయసు లేకపోతే నేను అందరిని అన్న వాళ్ళందరూ ఇక్కడ పరిగెత్తుకుంటూ రావాలి. అన్న అంటే ఇంతమంది ఉన్నారు, ఎవరు రావాలి? పేరుకు బిరుదుకు ఉన్నటువంటి తేడా గమనించండి. పేరు వేరు, మనకున్నటువంటి బిరుదులు వేరు. మంచివాడు ఆయన, ప్రేమ స్వరూపి ఆయన, గొప్పవాడు ఆయన, పరిశుద్ధుడు ఆయన. అది ఆయన యొక్క బిరుదులు, ఆయన యొక్క స్వభావ లక్షణాలు అవి. పేరు మాత్రము ఒక్కటిగానే ఉన్నది. హల్లెలూయా. అబ్రహాము పేరు ఆదికాండము 17వ అధ్యాయం, నేను జస్ట్ 5 minutes తీసుకుంటాను. ఆదికాండము 17వ అధ్యాయం 5వ వచనము, ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనము. మరియు ఇతని కొద్ది బేస్ అబ్రహాము అనబడును ఏమంటండి? అబ్రాము ఏమైందండి? 99వ ఏట ఆ పరమ తండ్రి దిగి వచ్చి అబ్రాముతో చెబుతున్నటువంటి మాట, ఇక మీదట నీవు అబ్రాము అనబడవు, అబ్రహాము అనబడదువు. ఈరోజు పరిస్థితుల్లో ఒకవేళ ఆయనను గనక ఊహించుకుంటే, బేసిక్ షార్ప్గా వస్తుంది, ఆయనను గనక ఊహించుకుంటే గనక పాస్పోర్ట్లు చేంజ్ చేసుకోవాలి, ఆధార్ కార్డు చేంజ్ చేసుకోవాలి, ఖతార్ ఐడి లాంటిది ఐడి చేంజ్ చేసుకోవాలి, పాన్ కార్డు చేంజ్ చేసుకోవాలి, సమస్తాన్ని అబ్రాము నుంచి అబ్రహాముగా మార్చుకోవాలి. అయ్యా 99వ ఏట నాకు ఈ కర్మ ఏంటయ్యా, నాకు ఈ పరిస్థితి ఏంటి బాబు, నాకేం అవసరం?
అబ్రామ్ అని పిలిస్తే 99 సంవత్సరాలు నా జీవితం గడిచిపోలేదా? ఈ సమయంలో అబ్రహాము, ఎంత తేడా ఉందండి, ఎంత తేడా ఉంది. అబ్రహాము గట్టిగా పిలిస్తే అబ్రహాం అని పిలిచినట్టే పలుకుతాడు. అబ్రహాం కూడా గట్టిగా పిలిస్తే, స్పీడ్గా పిలిస్తే అబ్రహాం అంటున్నావా అని కూడా అర్థం కాకుండా అబ్రహాముకు స్పందించిన రీతిగానే అబ్రహాము రెస్పాన్స్ అవుతాడు. ఆహా అనే పదము కొరకు ఆ పరమ తండ్రి 99వ ఏట ఆయన పేరు మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేర్ల ఎడల ఆయన ఆసక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన ఆసక్తి కలిగినందునే మానవాళి యొక్క పేర్లు మార్చినట్టుగా చరిత్రలో లిఖించబడింది, గ్రంథములో లిఖించబడింది. ఇక మీదట నీవు యాకోబు అనబడవు, ఇక మీదట నీవు ఇశ్రాయేలు అనబడదువు, నీవు సీమోను పేతురువు కదా, నీవు కేఫా అనబడదువు. కేఫా ఏమైందండి? సీమోను పేతురికి ఏమైంది బాబు? మరి ఇంకొక పేరు ఎందుకు నాకు? ఈ పేరు ఎందుకు? నేను పెడుతూ ఉన్నాను ఈ పేరు. హల్లెలూయా, హల్లెలూయా. మెస్సయ్య అనేటువంటి పదము లేఖనములో కనిపిస్తూ ఉంది. ఆయన పేరు పరిశుద్ధమైనటువంటి పేరు, పరిశుద్ధమైనటువంటి నామము. జకర్యా గ్రంథములో రాయబడినటువంటి మాట, ఆ రోజు సర్వలోకము, సర్వ సృష్టి ఆ రోజు తెలుసుకుంటారు సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క పేరు ఒక్కటేనని. 14:10 జకర్యా గ్రంథం చివరి మాట. 9 చదువమ్మ. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయన పేరు ఒక్కటే అనియు తెలియజేయబడును. ఆ రోజు ఆయనకు పేర్లు ఎన్ని ఒక్కటే ఆయనకు పేరు. ఇన్ని పేర్లు ఏ పేరు పిలుస్తావు? ఆ రోజు ఏ పేరు పిలుస్తావు? పరలోకమందు దేవదూతల మధ్యలో కొనియాడబడుచున్నటువంటి నామము, సైన్యములకు అధిపతియగు యెహోవా నామము, నజరేయుడైన యెషువా మెస్సయ్య నామము. రేపు నీవు పరలోకం వెళితే అక్కడ ఏ పరిశుద్ధ నామము చేత ఆరాధన చేస్తూ ఉన్నావో నీవు నిశ్చయముగా అదే పేరుతో ఆరాధన చేయవలసి ఉంటుంది. కోటాను కోట్ల దూత గణము మధ్యలో పొగడబడుచున్నటువంటి పేరట ఆయన పేరు ఒక్కటే. పేరు ఒక్కటే. ఆయన స్వభావ లక్షణాలు అనేకమున్నాయి. స్వభావ లక్షణాలకు పేరుకు వ్యత్యాసము గమనించండి. తండ్రి, ఇంతమంది తండ్రులు ఉన్నారు. తండ్రి అని అంటే ఏ బిడ్డ స్వరం అయితే తండ్రి అని అక్కడ ఆ తండ్రి పలుకుతాడు. అది ఒక బిరుదుగా ఉంది కానీ పేరు మాత్రం కాదు. నా పేరు చిన్నబాబు, వానికి వచ్చిన రాకపోయినా పిలవడానికి ఇబ్బంది అయినా కష్టమైన నా పేరు చిన్నబాబు అనవలసిందే. మార్చి పలుకుతే స్మాల్ బేబీ అన్నాడు అనుకోండి, ఇంగ్లీషు నాకు రాదు, దాని అర్థం అదే కదా, అర్థం అది కావచ్చు. కానీ పేరు మాత్రం చిన్నబాబు, దాని అర్థం స్మాల్ బేబీ, ఓకే, చోట బచ్చే, ఏదైనా అనొచ్చు. పేరు మాత్రం చిన్నబాబు. గమనించండి ప్రియులారా, ఎలాగూ ఈ మాటలు జ్ఞాపకం చేయాలని ఆశపడ్డాను కానీ మనోహర్ గారు చక్కటి స్టేజ్ సెట్ చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. పేరు విషయంలో మాకు ఇచ్చినటువంటి ఆ దర్శనం చొప్పున వేరే వాళ్ళను తప్పు పట్టడం లేదు కానీ మనం నిశ్చయముగా యెషువా మెస్సయ్య అన్న, యేసుక్రీస్తు అన్న పరలోకము చేర్చబడము నిశ్చయము. కానీ ఒక మెట్టు 40 మార్కులు పాస్ అయిన వారందరూ పాసే. 40 మార్కులు పాస్ అయిన వారందరూ పాసే. 41 వచ్చినోడు 41 చూస్తే ఎలా ఉంటుందో చూసారా? 60 మార్కులు వచ్చినాడు ఫస్ట్ క్లాస్, 50 వచ్చినాడు సెకండ్ క్లాస్, 50 కన్నా తక్కువ వచ్చినాడు థర్డ్ క్లాస్, 75 వచ్చినాడు డిస్టింక్షన్. ఆ విధంగా ఏ విధంగా ఉందో ఆత్మీయ జీవితంలో 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఉన్నది కదా. సత్యములో ఉన్నటువంటి మనము సర్వసత్యం వైపుగా ప్రయాణం చేయాలని ఆశపడుతున్నాం. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 5వ అధ్యాయం 7వ వచనం. 5వ అధ్యాయం 7వ వచనం. 5వ అధ్యాయం 7వ వచనం, 7-8 వచనం. మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక మెస్సయ్యను మన పస్కా పశువు వధించబడెను గనుక
పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. లెట్ us keep the feast, let us keep the feast, let us keep the feast. పండుగ ఆచరింతుము. లెట్ us keep the feast. ఏ ఫీస్ట్? కొరింథీ సంఘానికి చెబుతున్నటువంటి మాట పౌలు చెబుతున్నాడు. లెట్ us keep the feast. పండుగ ఆచరింతుము. ఏ పండుగ? పులియని రొట్టెల పండుగ. ఏ పండుగ? పస్కా పండుగ. ఏ పండుగ? పస్కా పండుగ. యెహోవా మెస్సయ్య మన ప్రభు యేసుక్రీస్తు ఎప్పుడు చనిపోయాడన్నది ఏ సేవకుని అడిగినా ఆయన పస్కా పండుగ రోజు చనిపోయాడనేది నిశ్చయముగా చెప్పవలసినదే. లేఖనములో లేనటువంటి పండుగలు ఏ విధంగా వచ్చాయో ఒకసారి ఆలోచించండి. నేను ఈరోజు చనిపోయినటువంటి దినము ఫ్రైడే అయితే వచ్చే సంవత్సరము ఫ్రైడే వస్తుంది అనుకుంటే అది పొరపాటు. ఫ్రైడే రాదు. ఇంకొక రోజు వస్తుంది. లెట్ us keep the feast. పండగ ఆచరించబద్దులమై ఉన్నాము. అంతేకాదు ఇది పరలోక రాజ్యములో చేరిన తర్వాత కూడా నిత్యత్వములో కూడా ఈ పండగలు ఆచరించబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. ఈ పండగల విషయంలో ఆయన ఆసక్తి కలిగి సర్వ సమాజానికి తెలియచేయడానికి ఇశ్రాయేలు ప్రజల ద్వారా సమస్తమును తెలియచేశాడు. రేపు 16th జరగబోచున్నటువంటి పండగ పర్ణశాల పండగ. 16th అక్టోబర్లో పర్ణశాల పండగ చేసుకోబోతూ ఉన్నాం. ప్రేరేపించబడితే సమయం అనుకూలమైతే మీరందరూ రావాలని జ్ఞాపకం చేస్తున్నాం. ఈ 16th ఆ పర్ణశాల పండగ ప్రభు అయిన యెహోవా మెస్సయ్య యేసుక్రీస్తు యొక్క పుట్టుకకు సాదృశ్యముగా ఉన్నది. పస్కా పండగ ఆయన మరణానికి సాదృశ్యముగా ఉన్నది. పెంతెకోస్తు పండగ ఆయన పరిశుద్ధాత్మ అభిషేకమునకు సాదృశ్యముగా ఉన్నది. బూరల పండగ ఆయన రాకడకు సాదృశ్యముగా ఉన్నది. ఈరోజు మరుగైనటువంటి సర్వసత్యము అనేకుల ద్వారా బయలుపరచడం ప్రారంభించాడు. ప్రాముఖ్యంగా ఈ మధ్యలో బిడ్డలు చెప్తూ ఉన్నారు, జయపాలయ్య గారి కుమారుడు రాజ్ ప్రకాష్ పాల్ గారు ఆ విషయాలను బయటికి తీసుకొని వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రేపు రాబోతుంది ఒక సమయము, ఇప్పుడు ప్రకటించబడుతున్నటువంటి ఈ విషయాలు సర్వసత్యమని నమ్మేటువంటి సమయము రాబోతూ ఉంది. నిశ్చయముగా ఈ రోజు ప్రకటించబడినటువంటి ఈ సత్య విషయంలో ఆ సమయం అనుకూలమైనప్పుడు తండ్రి ఓపెన్ చేస్తూ ఉంటాడు. మన నేత్రములను ఆ విధంగా వెళదాం.